ఇదైతే కార్తీక మాసం డే 21. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను కార్తీక మాసం అంతా పూజ చేస్తున్నానని. మధ్యలో పూజ చేయడం ఆగిపోవడం వల్ల మా ఆయన అయితే నా పూజనైతే కంటిన్యూ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆవు పంచకం అలాగే కోడి తీర్థంతో ఇల్లునైతే శుభ్రం చేశారు. నిన్న పెట్టిన పువ్వులు అయితే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త పువ్వులు అయితే పెట్టి ఇంకా దీపాలు అయితే వెలిగించారు. కొంతమంది అయితే నేను పెట్టే వీడియోలు చూసి కామెంట్ అయితే చేస్తున్నారు, మీరు వీడియోస్ కోసమే పూజ చేస్తున్నారా అని. వీడియోస్ కోసం పూజ చేసేది ఉంటే 1-2 రోజులు అయితే చేస్తాం, కానీ ఇలా నెల మొత్తం పూజ చేయడం అయితే పాసిబుల్ అవ్వదు కదా. మన జీవితంలో మనకి చాలా మెమోరీస్ ఉంటాయి కదా, కొన్ని అయితే గుర్తు పెట్టుకుంటాం, కొన్నేమో మర్చిపోతూ ఉంటాం కదా. ఇలా మెమోరీస్ అన్నీ ఒక దగ్గర సేవ్ చేసుకొని మనకి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అవి చూసుకుంటే ఆ ఫీలింగే వేరు ఉంటుంది కదా. ఎవ్రీ ఇయర్ నేను చేసే ఈ కార్తీక మాసం పూజ వీడియోస్ కూడా నేను ఎప్పుడు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకు కూడా ఎప్పటికీ గుర్తుంటాయి కదా, అందుకోసమని. ఇంతకీ నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఇలా సక్సెస్ఫుల్గా మా ఆయన అయితే కార్తీక మాసం డే 21 పూజ అయితే కంప్లీట్ చేశారు.